నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. అక్కా తమ్ముళ్లు, అన్నా చెల్లెళ్ళు అనుబంధానికి ప్రతీకైన రక్షాబంధన్ పర్వదినం మీ జీవితంలో ఆనందం, ఆరోగ్యం, సంతోషం నింపాలని కోరుకుంటున్నానని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ రాఖీ పౌర్ణమి మీ జీవితాల్లో వెలుగులు పంచాలని, ప్రేమానుబంధాలు నింపాలని, సహోదర భావంతో సమాజం నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. మరొక్కమారు అందరికీ సీఎం చంద్రబాబు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పలువురు మహిళా నేతలు, బ్రహ్మకుమారీలు రాఖీ కట్టారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రికి రాఖీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు వారికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎంను కలిసిన వారిలో మంత్రి సవిత, మాజీ మంత్రి పీతల సుజాత, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆచంట సునీత తదితరులు ఉన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో 4,50,00,000 అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందని ఎమ్మెల్యే గల్లా మాధవి పేర్కొన్నారు. గుజ్జనగుళ్ల, నేతాజీ నగర్, నాయి బ్రాహ్మణ కాలనీ, జేకేసీ రోడ్లో 4.5 కోట్ల వ్యయంతో సీసీ రోడ్లకు, సీసీ డ్రైన్లకు శంకుస్థాపన చేయడం జరిగిందని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. గతంలో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా పలు అభివృద్ది కార్యక్రమాలు నిలిచిపోయాయన్నారు. అభివృద్ది, సంక్షేమం రెండు కళ్లలా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ప్రజలందరూ స్థానికంగా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వర్క్స్ కాబట్టి ఈ రోజు జేకేసీ కాలేజ్ రోడ్ లో ఇప్పుడు ప్రధానంగా ట్రాఫిక్ సమస్య చాలా ఎక్కువగా ఉందంటున్నారు. డిమార్ట్ దగ్గర అది క్లోజ్ చేయడం వల్ల ఇక్కడ నుంచి టిప్పర్ లారీలు కానివ్వండి, హెవీ లోడ్ లారీలు అన్ని కూడా ఇంటర్నల్ రోడ్స్ లోకి వచ్చి ఇక్కడ స్థానికంగా ఇబ్బంది కలిగిస్తున్న పరిస్థితి ఉందంటారు. మన సిఐ, ట్రాఫిక్ సిఐ గారితో, డిఎస్పీ గారితో కూర్చొని ఒకసారి దీన్ని ప్రాపర్ వేలో ఒక రివ్యూ తీసుకొని దీన్ని ఎలాగ చేయాలి అన్నదాన్ని ఆలోచించి తొందరగానే పరిష్కారం ఇచ్చే ఒక హామీని కూడా ఇక్కడ స్థానికంగా ప్రజలందరికీ ఇవ్వడం జరిగింది. ఏదేమైనా కూటమి ప్రభుత్వం ఇటు సంక్షేమానికి, ఇటు అభివృద్ధికి కట్టుబడి ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష హ్యాపీ, హెల్దీ, వెల్దీ ఫ్యామిలీగా, సొసైటీగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని మలచాలి అన్నదే ధ్యేయంగా పనిచేస్తున్నారు. తూర్పు నియోజకవర్గం పరిధిలోని 13వ డివిజన్ బండ్ల బజార్లో 28 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్ లైన్ నిర్మాణ పనులకు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ మాట్లాడుతూ గుంటూరు నగర ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. వ్యాపార వర్గాలకు ప్రధాన కేంద్రంగా ఉన్న బండ్ల బజార్ను అన్ని విధాల అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అభివృద్ది కొనసాగాలంటే ప్రజలు స్థానిక సంస్థల్లో కూటమి ప్రభుత్వం మద్దతు ఇవ్వాలని ఎమ్మెల్యే నసీర్ పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సంకూరి శ్రీనివాసరావు, ఆంజనేయ ప్రసాద్, కూటమి నాయకులు నేరెళ్ల మాధవరావు, మల్లాల లోకేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలకు, ముఖ్యంగా వ్యాపార వర్గాలకు సంబంధించి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకుని వచ్చి రాష్ట్రం అభివృద్ధి వైపు కేవలం అక్షర క్రమంలోనే కాకుండా అభివృద్ధిలో కూడా ముందంజలో ఉండేటువంటి విధంగా నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. వ్యాపార సోదరులకు, ముఖ్యంగా అన్ని వర్గాలకు కూడా సముచితమైనటువంటి స్థానం కల్పిస్తూ ఈ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ప్రతి ఒక్కరు కూడా రాబోయేటువంటి కార్పొరేటర్, లోకల్ బాడీ ఎలక్షన్స్లో ప్రతి ఒక్కరు కూడా విన్నవిస్తూ ఉన్నాం. ఈరోజు అభివృద్ధి అనేది ముందుకు సాగాలంటే గల్లీ నుండి రాష్ట్ర స్థాయి వరకు, దేశ స్థాయి వరకు ఒకే నాయకత్వంలో ఏ పార్టీ అయితే ఉంటుందో ఆ పార్టీ అభివృద్ధి చేయగలదనేటువంటి ఆలోచనతో మీరందరూ కూడా తప్పకుండా కూటమి ప్రభుత్వానికి అండగా ఉండి రాష్ట్ర అభివృద్ధి కోసం సహకరించాలని చెప్పి కోరుతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఒక నెల ఒక నియోజకవర్గం 4 సందర్శనలు కార్యక్రమంలో భాగంగా తెనాలి పురపాలక సంఘం కార్యాలయం వద్ద మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారంపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ, జాయింట్ కలెక్టర్ అస్తు శ్రీవాస్తవ, తెనాలి ఆర్డీఓ రమణి, పురపాలక కమిషనర్ రామ అప్పలనాయుడు, ఎంఆర్ఓ గోపాలకృష్ణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన అర్జీదారులు భూ వివాదాలు, తాగునీరు, రహదారులు, డ్రైనేజీ, గృహాలు, సంక్షేమ పథకాలు, రెవెన్యూ తదితర అంశాలపై వినతి పత్రాలు సమర్పించారు.
మంత్రి నాదెళ్ల మనోహర్ ప్రతి అర్జీని పరిశీలించి సంబంధిత శాఖ అధికారులతో చర్చించారు. పరిష్కారం సాధ్యమైన అంశాలను వెంటనే చర్యలు తీసుకోవాలని, మిగిలిన సమస్యలను నిర్దిష్ట గడువులో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువ కావడమే ఈ కార్యక్రమం లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమం సందర్భంగా రాఖీ పండుగను పురస్కరించుకుని పలువురు వీర మహిళలు మంత్రి నాదెళ్ల మనోహర్ కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఎప్పటికప్పుడు గ్రీవెన్స్ పరిష్కారం జరిగేటట్టు, అంటే అర్జీలు ఎవరిచ్చినా సరే ఆ అర్జీల పైన సమాచారం తెప్పించుకుని త్వరగా అది పూర్తి అయ్యే విధంగా మీలో సంతృప్తి పెంచే విధంగా మనం ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని తెనాల్లో మనం ఈరోజు ప్రారంభించుకోవడం ప్రత్యేకంగా నేను మన కలెక్టర్ గారిని అభినందిస్తున్నాను. రాబోయే రోజుల్లో కూడా అంటే ఇంకో 3 కార్యక్రమాలు ఈ విధంగా చేయాలి. కాబట్టి కొలిపర మండలంలోనూ, తెనాలి రూరల్ మండలంలోనూ, మరొకసారి తెనాలి పట్టణంలో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రజలకి అందుబాటులో తీసుకెళ్లే విధంగా చేస్తాం. దీనికి సహకరించిన అధికార యంత్రాంగం అందరికీ, ప్రత్యేకంగా మన మున్సిపల్ కమిషనర్ గారికి, ఎందుకంటే సెంట్రల్ స్పాట్ తీసుకుని చేద్దాం, మనం అందరికీ అందుబాటులో ఉండాలనే ఆలోచనతోటి మున్సిపల్ కార్యాలయం దగ్గర చేద్దాం ఈ కార్యక్రమం నిర్ణయించుకున్నాం. రాఖీ పౌర్ణమి సందర్భంగా మంత్రి నారా లోకేష్ తెలుగింటి ఆడపడుచులందరికీ రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. నా ప్రాణ సమానమైన తెలుగింటి అక్కచెల్లెలకు ఆయన రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. అక్క చెల్లెలు లేని నాకు దేవుడే కోట్లాది మంది సోదరీమణులను తోడుగా ఇచ్చారని ఆయన అన్నారు. ఎక్కడికెళ్లినా అక్క చెల్లెళ్ల ప్రేమాభిమానాలు మరవలేనని లోకేష్ తెలిపారు. మహిళా లోకం ఆత్మీయత నాలో మరింత బాధ్యతను పెంచిందని తెలిపారు. విద్యార్థి దశ నుంచి స్త్రీలను గౌరవించేలా పిల్లలకు నైతిక విలువలు బోధిస్తున్నామని మంత్రి లోకేష్ తెలిపారు. మహిళల భద్రత, సాధికారత ప్రజాప్రభుత్వం బాధ్యత అని లోకేష్ అన్నారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యే ఊర్ల రామాంజనేయులు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఎల్నినో ప్రభావం దృష్ట్యా ముందస్తు చర్యల్లో భాగంగా ప్రజలకు సురక్షితమైన త్రాగునీటి సౌకర్యాల కల్పనపై ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని సాగునీరు వనరులు, గ్రామ చెరువులు, కాలువల పరిస్థితి, నీటి సరఫరా, పెండింగ్ లో ఉన్న పనులు, తాగునీటి సమస్యలు, గ్రామాల్లో నీటి లభ్యత తదితర అంశాలపై అధికారులతో సమగ్రంగా సమీక్షించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితులను పరిశీలించాలని ఆదేశించారు. ఎక్కడా త్రాగునీటి సమస్య తలెత్తకుండా ఇరు శాఖలు సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని, నీటి వనరుల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ మరియు ఆర్డీఎస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మెయిన్గా పంచాయతీరాజ్ సంబంధించి మండల్ డెవలప్మెంట్ అధికారులని, అట్లాగే స్పెషల్ ఆఫీసర్లని, గ్రామ పంచాయతీ ఏఈల్ని, అదేవిధంగా మన సెక్రటరీని నేను కోరుతున్నది ఏంటంటే, మీ దగ్గర 15th ఫైనాన్స్ డబ్బులు ఉన్నాయి. సో ఆ డబ్బుల్లో ఫస్ట్ ప్రాధాన్యత డ్రింకింగ్ వాటర్కి ఇవ్వాలి. కాబట్టి ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంటు ఏ రకమైన వర్కులు కోరినా అక్కడ పైప్ లైన్ వేయాలని కానీ, లేదా కొంత డైవర్షన్ చేయాలని కానీ, లేదా అడ్డుకట్టు వేయాలని కానీ, వాటరు ఈజీగా ఫ్లో అవడానికి ఏ చిన్న సమస్య ఉన్నా ఆ సమస్య ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ ప్రతిపాదిస్తే పంచాయతీరాజ్ వాళ్ళు విధిగా దాన్ని చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో దీని మేరకు కూడా మా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్తో మాట్లాడడం జరుగుతుంది. ఏదేమైనా ఈ ఎలినో ప్రభావం వల్ల వర్షాలు రాకపోవడం అన్నటువంటిది చెరువులో నీళ్ళకి ఇబ్బంది లేకుండా డ్రింకింగ్ వాటర్కి సంబంధించి పూర్తి స్థాయిలో ముందస్తు చర్యల్లో భాగంగానే ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. రాఖీ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి ఒక్క పాపకు, ప్రతి ఒక్క మహిళకు మాజీ సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. రక్షాబంధనం అన్నది ఆత్మీయత, అనురాగాల పండగ అని, అక్క చెల్లెమ్మలకు ఎల్లప్పుడూ అన్ని విధాలుగా మంచి జరగాలని, వారికి దేవుడు ఆశీస్సులు, చల్లని దీవెనలు ఎల్లకాలం లభించాలని వైఎస్ జగన్ ఎక్స్లో ట్వీట్ చేశారు. క్రోసూరు మండలం 88 తాళ్లూరులో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు.
80 మంది సిబ్బందితో గ్రామాన్ని పోలీసులు జల్లెడ పెట్టారు. సరైన పత్రాలు లేని 40 ద్విచక్ర వాహనాలతో పాటు 2 టాటాఎస్ వాహనాలను స్వాధీనం చేసుకుని గ్రామస్తులకు అవగాహన కల్పించారు. కాబట్టి అందరూ కూడా హెల్మెట్ ధరించి ఈ ఊరు దాటి బయటకు వస్తూ ఉంటేనే కనుక హెల్మెట్ ధరించి రోడ్డు ప్రమాదాల నివారణకు రూల్స్ పాటిస్తూ మాకు మీ సహాయ సహకారాలు చేస్తారని మా పల్నాడు జిల్లా ఎస్పీ అడ్మిన్ సార్ మరియు ఏఎస్పీ అడ్మిన్ సార్ అందించారు మేరకు కార్యక్రమం అనేది జరుగుతుంది. ప్రధాన ఉద్దేశం ఏమిటంటే రాబోయే పంచాయతీ ఎలక్షన్స్లో ఎలాంటి అవినీతి సంఘటన జరగకుండా గ్రామంలో ఒక అవేర్నెస్ తీసుకురావడం కోసం ఈ టాటా సంచి ఏర్పాటు చేయడం జరిగింది. మన గ్రామంలో గతంలో ఎలక్షన్స్ సంబంధించి గొడవలు అయితే ఎలక్షన్లో ఏమీ జరిగినట్లేదు, కానీ ప్రశాంతమైన వాతావరణంలో యాక్షన్స్ ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. చిన్న లైసెన్స్ ఉన్నా కూడా, ఇన్సూరెన్స్ ఉన్నా కూడా మనకి హెల్మెట్ లేకపోతే యాక్సిడెంట్స్లో ఎక్కువగా పెటాలి జరుగుతూ ఉంది. బైక్ రైడర్స్ ఎక్కువగా చనిపోతూ ఉన్నారు, ముందున్న వాళ్ళు వెనకున్న వాళ్ళు కానీ. కారణం ఏంటంటే హెల్మెట్ లేకపోవడం. మనకు వైట్ లార్ కానీ హెడ్ ముందు కాలు పోయినా చేపోయినా మనిషి బతకొచ్చు, కానీ తలకి ఇంజూరీ అయితే కనుక చాలా ప్రమాదం. 1000 రూపాయలతో హెల్మెట్ వస్తుంది. హెల్మెట్ లేదని కేసు రాస్తే 1000 రూపాయలు. హెల్మెట్ తీసుకుంటే ఆ కేసు తప్పించుకోవచ్చు, మనకు సేఫ్టీ. రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని ఉండవల్లి నివాసంలో వేడుకలు నిర్వహించారు. విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లామాధవి రాఖీ కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. తెలుగుంటి ఆడపడుచులకు ఈ సందర్భంగా మంత్రి లోకేష్ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.